జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈ కేసు ఇంకా ఎఫ్ఐఆర్ చేయలేదు కదా? ఎఫ్ఐఆర్ కూడా రాశాం. వాడు ఏ దిక్కులో ఉన్నా లాక్కొచ్చి వాడికి చుక్కలంటే ఏంటో చూపిస్తాం. ఇప్పుడెలా? ఏం చేయాలి? ఎఫ్ఐఆర్ కూడా రాసేసరే. ఆది అలా చెప్పింది. అమ్మా, పుష్కరాలప్పుడు వేసిన డిజైన్ చాలా బాగుంది. అదే ఇప్పుడు కూడా పెట్టవా? అలాగే రామా. నా మేనకోడలికి గోరింటాకు సరిగ్గా పెట్టొదినా. మొన్నొచ్చిన సంబంధం పోయింది. ఈసారైనా మంచి మొగుడు రావాలని కోరుకుని పెట్టు. రామలక్ష్మికేంటి ఆ సంబంధం కాకపోతే అంతకన్నా మంచి సంబంధం వస్తుంది. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు పద్మా? రేపు జరగాల్సిన పండగ గురించి ఆలోచించండి. మెల్లగారా. ఏంటి అందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారా? నాకు కూడా పెట్టండి. ఒరేయ్, ఇది ఆడవాళ్లు పెట్టుకుంటారా, నీకెందుకు? నేను చిన్నపిల్లాన్ని, పెద్దయ్యాక నాకు మంచి భార్య వస్తుందో లేదో గోరింటాకు పెట్టుకుని చూస్తాను. రారా బిట్టు, నేను పెడతానురా. కూర్చో. అవును, ఆర్జకెక్కడా? ఆ మహాతల్లికి గోరింటాకు ఇష్టం ఉండదు కదా. ఇక్కడెందుకుంటుంది? గదిలో ఉంటుంది. అయినా తన గురించి నీకెందుకురా? కదలకుండా కూర్చో, గోరింటాకు పెడతాను. ఏ ఆర్జక్ ఆడపిల్ల కాదా ఏంటి? తను పెట్టుకుంటుంది గోరింటాకు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఒరే ఆగరా. ఒరేయ్, ఇప్పుడు బిట్టు, వస్తున్నానమ్మా. ఆగు. వేధవా. అజ్జక్క, రేపు భోగి పండగ కదా, అందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారు. నువ్వు కూడా రా. లేదురా బిట్టు, నాకు చాలా టెన్షన్గా ఉంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారంటే నేనే పెళ్ళాపినట్టు తెలిసిపోతుంది. తర్వాత మీ పెదనాన్న గురించి తెలుసు కదా, ఉగ్ర రూపం చూడాల్సి వస్తుంది. మీ డప్పు బావ వెళ్ళి చాలాసేపు అయింది. అక్కడ ఏం జరిగిందో ఏంటో. కంప్లైంట్ చేసుంటే నా పరిస్థితి ఏంటి? సీనుబావ వెళ్ళాడు కదక్కా, అలాంటిది ఏమీ జరగదు. రేపు పండుగ అని అందరూ హ్యాపీగా ఉన్నారు. నువ్వు డల్గా ఉండకు, గోరింటాకు పెట్టుకుందురా. దా రా రా. పిన్ని, నాకు ఈ గోరింటాకుతో పెద్ద పెద్ద డిజైన్స్ ఏం వద్దు. చక్కగా సీనుబాబు పేరు రాయి చాలు. నా బంగారు తల్లి, సీనుబావ అంటే ఎంత ప్రేమ నీకు. పెళ్లికి ముందే నా మనవణ్ణి ఇంతలా ఆరాధిస్తుందంటే రేపు పెళ్ళయ్యాక నా మనవణ్ణి కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది. అందుకే కదమ్మా చారుని కోడలుగా చేసుకుంటున్నాను. నా కొడుకునే కాదు, నన్ను కూడా చాలా ప్రేమగా చూసుకుంటుంది. అంతే కదా చారు? నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఇప్పుడు వద్దులే అమ్మా. ముందు నా కొడుకు పేరు రాయించుకో, తర్వాత ఆశీర్వదిస్తాను. ముందు నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. దా అజ్జక్క. చెయ్యబు, చెయ్యవే. ఇదేంటి పిన్ని, నాకు పెట్టమంటే నువ్వు ఆద్యకు పెడుతున్నావు? ఏంటాద్యా నువ్వా? హే, మా ఆయన పేరు ఎలా రాయించుకుంటావు? నేనేం రాయించుకోలేదు. ఇక్కడ కూర్చున్న నాకే కనిపిస్తుంది. అంత పెద్దగా రాయించుకుని లేదంటావేంటే? నేను చూసుకోలేదు. ఆవిడ చేయి చాపమంది చాపాను.
ఆవిడే కదా అడిగింది. నేను చారు వచ్చింది అనుకున్నాను. నువ్వెప్పుడు వచ్చావు? నా కొడుకు పేరు రాస్తుంటే నువ్వు వద్దని చెప్పలేవా? నేను చూసుకోలేదు. వేరే ఏదో ఆలోచిస్తున్నాను. చూసుకోలేకపోవడం కాదు, నీకసలు ఒంటి మీద ధ్యాసే ఉండదు. తెలియక జరిగింది అంటున్నాను కదా. అంటే ఇప్పుడేంటే బెదిరిస్తున్నావా? నాకేమీ తెలియదంటే వినరేంటి? నాకు అర్థమైంది. నువ్వు కావాలని రాయించుకున్నావు కదా. చారు, చూసుకోలేదు అంటుంది కదా. అయినా నువ్వైనా చూసుకోవాలి కదా పార్వతి. నేను చారు అనుకున్నానక్క. ఇప్పుడేమైంది? క్లియర్ అయింది కదా. క్లియర్ అయిపోయింది. నువ్వేం ఫీల్ అవ్వక ఆద్యా. నువ్వు రాచారు, నీకు పెడతాను. కూర్చో. కూర్చోవే, ఇటివ్వు. ఏరా, కంప్లైంట్ ఇచ్చావా? అంటే నేను వెళ్ళేసరికి కంప్లైంట్ ఇవ్వలేదు. ఇవ్వలేదా? ఒరేయ్, ఒరేయ్, బిట్టు, ఒరేయ్, ఒరేయ్, పూర్తిగా చెప్పేది వినరా? బిట్టు, బిట్టు. రే బిట్టు. అలా అనుకున్నాను కానీ నేను వెళ్ళేసరికి కంప్లైంట్ ఇచ్చేశారు. ఏంటి ప్రాబ్లమ్ సాల్వ్? కంప్లైంట్ ఇవ్వలేదు కదా. బిట్టుగాడు కొంప ముంచేశాడు. ఏదో ఆద్య సంతోషం కోసం కేసు పెట్టలేదని చెప్పాను కానీ పోలీసులు వస్తే నిజం తెలిసిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.